ఊరికొచ్చినుండే ఒకటి సిచ్యువేషన్ చూసిన మీ అందరితో షేర్ చేద్దామని. మేజర్గా ఇది పేరెంట్స్ గురించి. నెవర్ ఫోర్స్ యువర్ చిల్డ్రన్ టు లైక్ దిస్ అండ్ చదివి బాగా డబ్బులు సంపాదించుకో. అందరి పేరెంట్స్ పిల్లల యొక్క అభ్యున్నతి గురించే అంటారు. వాళ్ళేం శత్రువులని కాదు, నేను పేరెంట్స్ని తప్పు పట్టట్లేదు. చాలామంది పిల్లలు మానసికంగా అందరు చనిపోతారని అనట్లేదు, చాలా వరకు పిల్లలు సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ మెంటల్ ప్రెషర్స్, మనం చదువు మీద పెట్టే వాళ్ళు బయట తిరగరు కదండి 4 గోడలు వదిలేదు. ఎందుకనంటే ఈరోజున్న మనం సొసైటీ కూడా అట్లుంది కదా. సో నేను ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం చూసినా అంటే మీతో షేర్ చేయాల్సింది, ఒకనప్పుడు ఇట్లా పచ్చగా కనపడుతుంది కదా, టైం బీయింగ్ అది ఏమవుతుంది అంటే ఇట్లా ఎండిపోతుంది. అండ్ ఒకనొక టైంలో ఇదే ఊర్లో వీళ్ళు మెడల్స్ సంపాదించిన పిల్లల మెడల్స్ బాగా చదువుకొని చూడండి ఈరోజు ఇక్కడ వేలాడుతుంది. కాలంతో పాటు కాలగర్భంలో ప్రతిదీ సాచురేషన్ అయిపోతుంది, కలిసిపోతుంది. సో నేను ఏమంటానంటే చూడండి ఎట్లాంటి ఇక్కడ వంటగది ఉండేది ఒకప్పుడు, మొత్తం ఇరిగిపోయి స్థితిలో అవస్థకు వచ్చేస్తుంది. సో పచ్చగా ఉన్నది కాస్త ఇట్లా ఎండిపోవడానికి టైం పట్టదు. అండ్ పిల్లల యొక్క అభ్యున్నతి భవిష్యత్తు కోసమే మనందరం పాటుపడుతూ ఉంటాము. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటనంటే, ఈ మధ్య చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ప్రెషరైజ్ కూడా చేయట్లేదు. అండ్ నెవర్ ప్రెషర్. ఎందుకనంటే ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క ఎబిలిటీ ఉంటుంది. ప్రతి పిల్లల యొక్క ఎబిలిటీ సేమ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి చెట్టు ఉందనుకోండి, మనకు కొబ్బరి బొండాలు ఇస్తుంది. మనకు వెనక సీతాఫలం చెట్టు ఉంది, సీతాఫలాలు ఇస్తుంది. వేప చెట్టు ఉంది, దానికి ఉండే లక్షణాలు దానికి ఉంటాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. చెట్టే కదా, నువ్వెందుకు వేప చెట్టు లాగలేవు, కొబ్బరి చెట్టు లాగా నువ్వెందుకు లేవు, కొబ్బరికాయలు. ఇట్స్ అ ఫూలిష్ థింగ్, రైట్? ఇది మనకు తెలుసు కాబట్టి చేయము, బట్ ఇదే పని మనం పిల్లలతో కూడా చేయమని ఆశిస్తూ ఉన్నాను. జై హింద్.